మనము శ్రేష్టమైన వాక్యం విన్నాం. దైవజనుల ద్వారా మంచి వర్తమానము విన్నాం. మనందరం కూడా మీకు తెలుసు, ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాం. మనము దేవుని గురించి మన సమస్యలు, మనకున్నటువంటి ఇరుకులు ఇబ్బందులను గురించి మనం ఎలా రక్షణ పొందాలా, ఏ రీతిగా మనం నడుచుకోవాలా, ఏ రీతిగా మనము జీవించాలా అని ప్రతిరోజు కూడా మన ఏ క్షణంలో ఏమి సంభవించనో తెలియని మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకొని ప్రభు చేతులకి మనము అప్పగించుకుంటూ మనము ఈ గడిచిన దినాలంతా కూడా దేవుని కృప వల్ల మనము శ్రద్ధగా ఉండగలిగాము. శ్రద్ధగా దేవుని కృపతో మనం నింపబడ్డాము. దేవునికి స్తోత్రం. ఈ వారంలో కూడా దేవుని వాక్యముల నుండి మనము అతి ప్రాముఖ్యమైన సంగతి వింటాము. మనం దైవజనుడు చెప్పాడు కదా, అందులో ఒక భాగాన్ని నేను తీసుకుంటున్నా ఈరోజు. స్తోత్రం. వాక్యము మనము కాసింత శ్రద్ధగా వినాలా. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండేది. వాక్యము దేవుడై ఉండేది. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి మాటలు ఇవి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. పౌలు గారికి ఉన్నటువంటి ఆకాంక్ష ఏంటంటే, పౌలు గారికి ఆ సంఘము ఎడల, ఆ దేవుని ప్రజల ఎడల ఉన్నటువంటి ఒక ప్రేమ ఏంటంటే, దేవుని స్వరూపంతో తన ప్రజలు పోల్చబడాలని, దేవుని ప్రజలు క్రీస్తును కలిగిన వారయ్యుండి క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలని, క్రీస్తుతో సహవాసం కలిగిన వారై ఉండాలని, ఎప్పుడు కూడా వాక్యమైనటువంటి ముఖదర్శనములో, వాక్యమైనటువంటి అనుభవంలో దేవుని ప్రజలు చక్కగా దేవుని మాటకు లోబడి నడుచుకోవాలని పౌలు యొక్క ఉద్దేశం. అందుకని పౌలు గారు వారి విషయమై ఆయన మాట్లాడుతున్న మాట, నా పిల్లలారా అంటే ఆయన సువార్తలో వారిని సంపాదించుకున్నాడు. ఆయన సువార్తలో వాళ్ళని రక్షించుకున్నాడు. దేవుని నమ్మినారు వాళ్ళందరూ కూడా. ఆయన సువార్త చేస్తూ ఉంటే, వాక్యం చెప్తూ ఉంటే వాక్యం కూడా కన్నాడు కాబట్టి అందుకని పౌలు నా పిల్లలారా అని అంటున్నాడు. సంఘాన్ని ఏమంటున్నాడు ఆయన? ఒక ఆత్మీయ తండ్రిగాను, లేకపోతే సంఘానికి ఒక అంటే సంఘానికి ఒక యజమానుడిగా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. దేంటి ఆ స్వరూపం? అది మనకు కావాల్సిన స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యముల నుండి మనందరము కూడా క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి. మనం ఆ స్వరూపం ఏంటో వాక్యంలో చూద్దాం. మనం కొన్ని అంశాలు చూద్దాం. దీన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఇప్పటి వరకు మనం ఎన్నో రోజులుగా దేవుని ఆరాధిస్తున్నాం కదా, స్తుతిస్తున్నాం కదా. దేవుని పోలికలో మనం మార్చబడ్డామా? ఈరోజు మనము కానీ ఈ మాటలు వింటున్న మనందరం కూడా క్రీస్తు స్వరూపంలోకి మనము మలచబడకపోతే దేవునికి నీకు ఎలాంటి సంబంధం లేదని అర్థం. సరే, వాక్యంలో మనం గమనించినట్లయితే ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26, 27 వచనాలు చూస్తే అక్కడ ఏం రాయబడిందంటే, దేవుడు అగ్ని స్వరూపం కలిగినట్లుగా రాయబడింది. అక్కడ ఆయన అగ్ని స్వరూపంగా కనబడినట్లుగా మనకి బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది. మనకి ఒకసారి చదువుతాను, వినండి.
హెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను చదువుతాను, నేను శ్రద్ధగా వినండి. వాటి తలలపైన ఉన్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం ఒకటి దాని మీద నరస్వరూపియకు ఒకడు ఆసీనుడై ఉండెను. ఎవరంట? నరస్వరూపి ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కలుగుచున్న ఇత్తడియు అగ్నియునున్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువ వరకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. ఎలా కనబడ్డాడంట ఆయన? అగ్ని స్వరూపముగా కనబడ్డాడంట ఆయన. మన దేవుడు ఎవరు అని అంటే దహించు అగ్ని అయి ఉన్నాడని హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. 12వ అధ్యాయం చివరి వచనం చూస్తే ఉంది మాట, హెబ్రీకి రాసిన పత్రికలో. సరే, దేవుడు అగ్ని స్వరూపం కలిగిన దేవుడు. ఈ అగ్ని స్వరూపం కలిగిన దేవుడిని గురించి మనం తెలుసుకోవాలి ఈరోజు. ఆయన తిమోతి కూడా ఏం రాశాడు? తిమోతి పత్రికలు కూడా ఏం రాశాడు పౌలు గారు? 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాశాడు? ఆయన ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడని రాశాడు. ఆయన ఎవరో కూడా సమీపించలేదు. అంత తేజోమయుడు ఆయన, అంత మహిమగలైనటువంటి దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేరు. ఆయన ఒకవేళ ఆయన వస్తే పంచభూతముల మహాపిండంతో లయమైపోతాయని వాక్యం చెప్తుంది. పంచభూతాలు అంటున్నారు కదా, అవి కూడా లయమైపోవాలంటుంది వాక్యం. అంత మాత్రమే కాదు, ప్రపంచము కూడా మైనం వలె కరిగిపోతుంది. అంత తేజస్సు కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన తేజస్సులో, ఆయన మహిమలో సూర్య చంద్ర కాంతి కూడా పనిచేయదు. అంత గొప్ప వెలుగై ఉన్నవాడు మన దేవుడు. ఆయన ఎవరైనంటే ఆయన గురించి అంటున్న వాక్యం అగ్ని స్వరూపం కలిగిన దేవుడు అంట. మన దేవుడు దహించు అగ్ని ఉన్నాడు అంటుంది వాక్యం. దేవుడు ఎవరై అంటే వెలుగై ఉన్నవాడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన. అంత వెలుగైన దేవుడు, అంత మహిమ కలిగినటువంటి దేవుని గురించి హెజ్కేలు గారు ప్రకటించారు. అక్కడ ఆయన చూశాడట దర్శనంలో. ఆయన చూస్తే నరరూప స్వరూపంగా, అంటే మనిషి స్వరూపంగా కనబడుతున్నాడు. ఆయన కనపడడానికి మనిషి స్వరూపం కనబడుతున్నాడు, కానీ ఆయన మనిషి కాదు. అందుకని దేవుని వాక్యంలో ఏమంటాడంటే, ఆది కాండములో మనం చూస్తే 1వ అధ్యాయంలో మనం చూస్తే ఏమంటాడంటే, మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నమ్ములను చేయడం. గమనించాలి, దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఆయన వేసినటువంటి ప్రణాళిక ఏంటంటే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఎలా ఏర్పరచుకున్నాడు అంటే, ఆయన తన స్వరూపం ముందు తన పోలిక చొప్పున నరులను చేయడం అన్న మాటని నెరవేర్చడానికి ఆయన క్రీస్తులో ఇష్టపడ్డాడు ఆయన. అయితే ఒకటి గమనించండి, అక్కడ అంత గొప్ప దేవుడు మానవుడిని తన స్వరూపంలో తన పోలికలు చేశాడు. ఎవరిని చేశాడు చెప్పమంటారా? ఆది కాండము 5వ అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ రాయబడింది. ఆదామును గురించి ఏమంటే, ఆదాము దేవుడి పోలికలు చేయబడ్డాడంట. స్త్రీ కాదు, పురుషుడు మాత్రమే చేయబడ్డాడు. స్త్రీ ఆదాములో నుండి తీయబడింది అమ్మ. ఇది గమనించాలి. అందుకని వాక్యం అంటాడు, భర్త భార్యను ప్రేమించడం మాత్రమే, భార్య అయితే లోబడి ఉండాలని వాక్యం చెప్తుంది. ఈ రెండుగా ఉంటే కుటుంబంలో కానీ భర్త భార్యను ప్రేమించడం నేర్చుకోవాలా, భార్య లోబడు. కొన్ని కుటుంబాల్లో కొన్ని గొడవ జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఎందుకని? వ్యతిరేకాలు పోట్లు ముడుచుకుంటారు మాటలతో, చిచ్చు పెట్టుకుంటారు మాటల ద్వారా, హెచ్చరిక చేస్తారు మాటల ద్వారా. లోబడే మనసు ఉండదు వాళ్ళకి. లోబడే మనసు వాళ్ళకి లేదు, వాడు ప్రేమించే మనసు ఈయనగా ఉండదు. అదే జరిగేది. మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. దేవుడు ఆదాముని ఎలా చేశాడు అంటే, తన స్వరూపంలో తన పోలికలు చేసుకున్నాడు. చేసినటువంటి దేవుడు చేసినటువంటి మానవుడు అపవాది మాట విని తమ స్వరూపాన్ని కోల్పోయినప్పుడు, దేవుని పోలికను కోల్పోయినప్పుడు, సాక్షాత్ దేవుడు తనకు తానే రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఇష్టపడడానికి ఎలా ఇష్టపడ్డాడు తెలుసా? ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను.
హల్లెలూయా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట ఉంది. దేవుడు అగ్ని స్వరూపము కలిగిన దేవుడు, ఈ లోకమును ప్రేమించినటువంటి దేవుడు, ఆ ప్రేమను బయలుపరచడానికి అగ్ని స్వరూపముగా ఉండవలసినటువంటి దేవుడు సాక్షాత్ రక్త మాంసాలు ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన రక్త మాంసాలు ధరించుకోకపోతే ఆయన స్వరూపంలో చేసిన మానవుడు పతనమైపోయినప్పుడు, దేవుని స్వరూపాన్ని కోల్పోయినప్పుడు సాక్షాత్ ఆ దేవుడే మరలా ఆ స్వరూపాన్ని మనం కలిగించడానికి సాక్షాత్ దేవుడు ఏం చేశాడంటే తన పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు. ఆయన మనలా ఏ మానవుడినైతే తన స్వరూపంలో చేసుకున్నాడు. చెప్పాడు కదా, హిజ్కేల్ ఏమన్నాడు, ఆయన నర స్వరూపులుగా కనపడ్డాడు ఆయన. అలాగే దేవుడు కూడా మనల్ని కూడా అలా చేసుకున్నాడు. గమనించండి, దేవుడు దేవదూతలను చేయలే తన స్వరూపంలో, భూమిని ఆకాశాన్ని చేయలే తన స్వరూపంలో, సముద్రాలని ప్రకృతిని చేయలే దేవుడు తన స్వరూపంలో. ఓన్లీ మానవుడిని మాత్రమే చేశాడు స్వరూపంలో. మనందరం కూడా ఎవరమయ్యానంటే దేవుని స్వరూపమును కలిగిన వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని దేవుడు చెడిపోయినటువంటి మానవుడిని రక్షించి మరలా తన ఎదుట నిలవబెట్టుకోవడానికి, తనను స్తుతించేటువంటి అవకాశమును కలిగించడానికి, తన కుమారుడుగా తన కుమార్తెగా ఆయన స్వీకరించడానికి, నిత్యము తన సింహాసనంలో ఆయన కూర్చోబెట్టుకోవడానికి, ఆయనతో కూడా మనము ఉండడానికి, మనతో కూడా దేవుడు ఉండడానికి ఇష్టపడి సాక్షాత్ దేవుడు ఈ భూమి మీదకు రావడానికి తన అగ్ని స్వరూపాన్ని విడిచిపెట్టి మానవ శరీరాన్ని ధరించుకొని ఆయన రక్త మాంసములు గలవాడుగా ఈ భూమి మీదకు రావడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడాలంటే ఆయన ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ భూమి మీదకి అగ్ని స్వరూపం కలిగిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఎలా మార్చబడ్డాడు ఆయన అంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అక్కడైతే అగ్ని స్వరూపముగా ఉన్నాడు, కానీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనము ఆ మహిమకు తట్టుకోలేమని, ఆయన ఉన్న తేజస్సులో మనము మసిలిపోతామని దేవుడు అలాంటి స్వభావం, మనకున్నటువంటి స్వభావాన్ని బట్టి దాన్ని రూపుమాపడానికి, తొలగించడానికి, మనకు ఆయన మహిమను ఇవ్వడానికి ఇష్టపడి ఆయనే ఈ భూమి మీదకి రావడానికి ఇష్టపడ్డాడు ఆయన. హల్లెలూయా. ఎందుకని దేవుడు తన స్వరూపంలో మనం చేసుకున్నాడు కాబట్టి, తన పోలికలో మనం చేసుకున్నాడు కాబట్టి. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి కదా. అందుకని దేవుని వాక్యం అంటున్నాడు, నా సహోదరులారా లేక నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీద మీకు ఏర్పడాలన్నాడు. అయితే దేవుని గురించి చెప్తాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు ఆయన లోకమును? ఎందుకు ప్రేమించాడంటే 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. మాట చూద్దాం వాక్యంలో. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. మాట చూద్దాం, వినండి. చదువుతాను. నేను 7వ వచనం కానీ చదువుతాను, వినండి. ప్రియులారా, మనము ఒకరినొకరు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. గమనించండి, వాక్యం అంటుంది. చాలామంది ఏం చేస్తారంటే మాదే గొప్ప, మా ఊరే గొప్ప, లేక మా కుటుంబమే గొప్ప, లేక మా ఇంటి పేరే గొప్ప, మేమే చాలా గొప్ప, మా సంఘమే గొప్ప, మా సేవకుడే గొప్ప. నా ఇవన్నీ తప్పు కదా. దేవుణ్ణి ప్రేమించగలిగినటువంటి మనసు మనకు కావాలా. ఆయన దేవుడు ఎందు కూడా, దేవుని స్వరూపమును కలిగిన వాడు ఎందు కూడా దేవుని మీద ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకోలేదు. మనుషుల పోలికగా పుట్టి తనను తాను తగ్గించుకునేటువంటి స్వభావమును కలిగి ఉన్నాడు ఆయన. ఎందుకంటే మనము ఆయన పోలికలో ఉన్నాము కాబట్టి మనము ఆయన కూడా మన పోలికలో వచ్చి, మనలాగే మనుషుల పోలికలో వచ్చి ఆయన పోలికలోకి మార్చుకోవడానికి, ఆయన స్వరూపంలోకి మార్చుకోవడానికి ఆయన ఇష్టపడి ఈ భూమిలోకి వచ్చాడు. ఆయన మనందరి కోసం వచ్చాడు. ఆయన జాగ్రత్తగా గమనించాలి, అర్థం చేసుకొని అంతలో వాక్యంలో ఎందుకు వచ్చాడు? ఎందుకంటే మనము చేసిన అపరాధములు, మనం చేసిన పాపములు అన్నిటిని కూడా ఆయన మీద వేసుకోవడానికి. ఆదాము చేసిన తప్పు, వాళ్ళు చేసిన పొరపాటు, వాళ్ళని దేవుడు దహించి వెళ్ళే వాళ్ళని క్షమించగలిగేటువంటి మనసు ఇచ్చాడు. వాళ్ళని క్షమించాడు ఆయన. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని ప్రేమించాడు ఆయన, మానవుని ప్రేమించాడు ఆయన.
ఆయన ఆ మానవుడిని ప్రేమించి ఆయన కూడా ఈ మానవుడికి ప్రేమ ఎలాంటిదో తెలియచేయడానికి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ప్రేమ దేవుడు ఇచ్చినాడు. ఆయన దేవుడు ఎవరై అంటే ప్రేమ స్వరూపి ఉన్నాడు.